హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా చెట్లకి పూసిన పువ్వులండి ఇవన్నీ. ఏ రోజు పూసినవే. ఇవి వచ్చి ముద్ద మందారం అండి. పింక్ కలర్లో ఉంటుంది మందారము. మనము దూరం నుంచి చూస్తుంటే ఒక గులాబీ చెట్టు ఏమో అన్నట్లు కనిపించిద్ది. చాలా బాగుంటుందండి ఈ వెరైటీ. నాకు రోజు పూజకి సరిపోతాయి మా చెట్లు పువ్వులు. ఇంకా ఈ ఫ్లవర్ వచ్చి కుంకుమ మందారం అండి. కుంకుమ మందారం ఇది తలలో పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఇంకా ఈ పువ్వులు వచ్చేసి చిన్న వెరైటీ, చిన్న మందారము. ఇది నేను నర్సరీ నుంచి కొనుక్కొచ్చుకున్నాను ఈ చెట్టు. ఈ పువ్వులు కూడా రోజు నాకు ఒక 6-7 పువ్వులు ఈజీగా అయితే వస్తాయి. అయితే ఇంకా ఇవి శంకు పువ్వులు. ఈ పువ్వులు ఏంటంటే గతంలో బాగా పూసాయండి, చాలా పువ్వులు పూసాయి. ఇప్పుడు ఈ ఎండకు ఏమో పూయట్లేదు, 3-4 పువ్వులే పూస్తున్నాయి. ఈ వెరైటీ వచ్చి మల్లె పువ్వు అండి. ఇది 3 స్టెప్పులుగా ఉందండి మల్లె పువ్వు. అసలు మంచి వాసన వస్తుంది. నేను ఈ చెట్టు కూడా నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. ఈ మొక్క 100 రూపాయలు అయ్యింది నాకు. ఒకసారి అండి చచ్చిపోయింది కూడా అండి. చచ్చిపోయింది అనుకున్నాను, ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయింది. తర్వాత నేను నీళ్లు పోసి ఏదో ఒకటి చేసి దాన్ని బతికించుకున్నాను. ఇప్పుడు మళ్ళీ పూలు పూస్తుంది, 1-2 పూస్తుంది. సో ఇవి వచ్చేసి విరజాజులండి. ఈ విరజాజుల మొక్క కూడా నేను నర్సరీ నుంచే కొనుక్కొచ్చుకున్నాను. అది కూడా బతికింది. ఇప్పుడు పూలు పూయటం బిగించేసింది అన్నమాట. చాలా సంతోషంగా ఉంది. నా చెట్లు పూలు నాకు సరిపోతాయి. ఇంకా ఏ మందారం వచ్చండి, పెద్ద మందారం అండి. ఇది పెద్ద పువ్వు పోసిద్ది. ఇది ఒక వెరైటీ. కలర్ కూడా పింక్ కలర్లో, వైట్ అండ్ పింక్ కలర్లో చాలా టెంప్టింగ్గా ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుంటుంది. ఈ పువ్వు కూడా ఒక్క పువ్వు పటానికి పెడితే ఎంతో అందంగా ఉంటుంది. నాకు ఈ పువ్వులు కూడా అండి రోజు నాకు ఈజీగా 7-8-10 పువ్వుల దాకా నాకైతే వస్తాయి పూజకి. నా చెట్లు పూలు నాకు సరిపోతాయి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన చెట్లు మన చేతులతో మనం కోసుకొని అలా గార్డెన్లోకి వెళ్ళి తెంపుకొచ్చుకొని అలా పూజ కాడబెట్టి పూజ చేసుకుంటాం. చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఒకవేళ పూజ చేయలేదనుకోండి, నేను ఒక బాక్స్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఇదిగోండి, ఇది పూలకాయ పెట్టుకున్నాను బాక్స్. ఇలా మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గానే ఉంటాయి, ఏం కావు. 2 days 3 days అలా ఫ్రెష్గానే ఉంటాయి. మనం తర్వాత అయినా వాడుకోవచ్చు. అయితే ఈ పువ్వులు మాత్రం అండి వడబడిపోతాయండి. ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ ఈ పువ్వులు వడబడిపోతాయి. 1 రోజు ఉంటాయి, 2వ రోజు కల్లా ముడుచుకుపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ. సో ఈ ఫ్లవర్స్ మాత్రము స్నానం చేసిన వెంటనే దేవుడికి పెట్టేసేస్తాను, ఉంచను. అదండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.